అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం వచ్చి పాత కాలంలో జరిగిన స్టోరీ, అప్పుడు ఎప్పుడో జరిగింది, ఏ సెంచరీలో జరిగింది నాకు తెలియదు. నాకు తెలిసిన సెంచరీ అంటే క్రికెట్లో 100 కొడితే సెంచరీ అని తెలుసు. మరి ఇది ఎప్పుడు స్టోరీయో తెలియదు, కానీ మన హిందువుల పైన జరిగిన దాడులు, దాని తర్వాత అవి, దాని తర్వాత ఇవి, వీటిని ఎట్లా పవర్ స్టార్ ఒక్కోడు నించొని ఎట్లా కాపాడిండు అన్నది చూసినా, ఒక్కోడు తిరగబడితే మిగతా వాళ్ళందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి అందరు వ్యతిరేకించారు. ఏదైనా ఒక్కరితోటే మొదలవుతుంది, అదే చెప్పాలనుకురు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వాన కూడా పాడుతుంది. సాంగ్ మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి గురుడా, మాట వినాలి. ఈ సాంగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వేరే పాటలు వాడదామంటే నాకు సరిగ్గా గుర్తుంటలేవు, నా నోరు తిరుగుతలేదు, ఏమనుకోకరి. ఎంఎం కీరవాణి గారు ప్లీజ్ మీరు ఏం ఫీల్ అవ్వకండి, ఒక పాట అయితే వాడినా మిగతా పాటలు నాకు వాడనీకి అయితలేదు, సారీ సార్. నాగార్జున గారు థ్యాంక్ యూ సార్. ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ చేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకంటే 5 ఇయర్స్ దగ్గర ఎన్నో మంది చరిత్ర ఇది, ఒక తెలుగోడి చరిత్ర. ప్రతి ఒక్కరు అందరూ చూడాల్సిన చరిత్ర ఇది, అందరూ తెలుసుకోవాలి. హరిహరి ఈరమల్లు అనేవారు ఎవరు, ఎందుకు తెల్లతో యుద్ధం ఎందుకు చేశాడు అనే విషయం తెలుసుకోవాలి. హరిహరి ఈరమల్లు ఒక తెలుగుడు గురించే కాదు, మంచి చరిత్ర ఉంది. ఔరంగాబాదులో జరిగిన యుద్ధాలు, సన్నివేశాలు చాలా బాగా ఉంది, కథాంశం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక మైమరిచిపోయాము, బాగుంది. స్టోరీ మాత్రం ఒక లెవెల్లో చాలా బాగా తీశారు దర్శకులు. ఆ క్రిష్ గారికి మరియు ఆ దర్శకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు కీరవాణి సంగీతం చాలా బాగుంది. కీరవాణి గారు చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఒక పాట బాగుంది. మంగ్లీ గారు మరియు పాట పాడారు, ఆ పాట చాలా బాగుంది. ఈ సినిమా అద్భుతంగా రెండో పాటు కూడా రాబోతుంది. పార్ట్ 2 కూడా సినిమా పెద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నెంబర్ 1గా తీశాడు. అసలు ఇది ఆయన యాక్టింగ్ అయితే మన చెప్పలేము. అయితే కట్టప్ప ఆయన పేరు నాకు అది సత్యరాజు అయితే చించి పడేశాడు యాక్టింగ్ అయితే. బాబిడి మామ భయపడుతూ డ్రైవింగ్ చేయకు, ఈ సినిమాలో బాబిడియోను చూసి భయపడకు అన్నట్టు గ్రాఫిక్స్ ఎందుకు పోయినా సూపర్ ఉంది. ఈ మూవీ మీకు నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే ఓజీ మూవీ మీరు చూడకండి. నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నా రాజాసాబ్ మూవీ కూడా మీరు చూడకండి. ప్రతి ఒక్క స్టార్ కూడా ఫ్యాన్ వచ్చి ఈ మూవీ తప్పకుండా చూడాలి. ప్యాన్ ఇండియాలో ఫస్ట్ అడుగు పెట్టింది ప్రభాస్ బాహుబలితో, సెకండ్ RRRతో అడుగు పెట్టింది మా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, థర్డ్ పెట్టింది మన పుష్పరాజ్ అల్లు అర్జున్, ఇప్పుడు 5వ వాడు అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ రాజమౌళి సినిమాతో మా మహేష్ బాబు వస్తాడు అనుకో. కాకపోతే అందరు హీరోల ఫ్యాన్స్ అయితే ఈ మూవీ వచ్చి చూడాలి. అసలు ఇంత మంచి మూవీ ఇంకా పవన్ కళ్యాణ్ కెరీర్లో నేను చూడలేను, కానీ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. 2 గుర్రాల మీద సారీ చేస్తున్నాడు. ఇటు టాలీవుడ్లో నెంబర్ 1 స్థానం అయిందే టాలీవుడ్ వరకు.